ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్టర్న్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఆహ్, అలోపతిక్ ట్రీట్మెంట్ అని కామన్‌గా చెప్తుంటారనమాట. దీంట్లో ఏంటంటే వీళ్ళు యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ ఇస్తారు. సో, ఈ యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే జీవితాంతం దీనిపైన డిపెండ్ కావడము, లేకపోతే ఆహ్, చాలా వేరే ఫిజియోలాజికల్ సింప్టమ్స్ గానీ, ఇంకో సైకలాజికల్ సింప్టమ్స్ గానీ, డల్‌గా అయిపోవడం గానీ, ఎక్సైట్ అయిపోవడం గానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్‌కి గానీ, వాళ్ళ పేరెంట్స్‌కి గానీ తెలుసు ఈ మందులు మంచివి కాదు అని. కాకపోతే వాళ్ళేమనుకుంటారంటే, మాకు ఈ మందులు తప్ప వేరే చాయిస్ లేదు. సో, మేము తప్పకుండా ఈ మందులు వాడాల్సిందే. మాకు ఈ ప్రాబ్లమ్స్‌తో పాటు అంటే ఆల్రెడీ ఈ స్కిజోఫ్రీనియాలో ఉన్న ప్రాబ్లమ్స్‌తో పాటు మేము ఈ మెడిసిన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్‌ని ఇంకా భరించాల్సిందే. జీవితాంతం భరించాల్సిందే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆ మెడిసిన్స్ వాడుతూ ఉంటారనమాట. సో, అలోపతి ట్రీట్మెంట్ గుడ్ బట్ నాట్ అప్ టు ది మార్క్. బట్ దీనికంటే బెటర్ ట్రీట్మెంట్ వి హావ్ ఇన్ హోమియోపతి.